హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ జొన్న రొట్టె బిజినెస్. రెట్రో బిజినెస్ అంటే పాతకాలపు బిజినెస్ ఈ రోజుల్లో బాగా ట్రెండ్ అవుతుంది. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, కేవలం మీ దగ్గర 30 నుంచి 50 వేలు ఉన్నట్లయితే ఈ బిజినెస్ని మీరు చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. హై మచ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవసరం లేదు. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, మార్కెట్ ఎలా ఉండబోతుంది, పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎలాగో క్లియర్గా తెలుసుకుందాం. జొన్న రొట్టెల బిజినెస్ డయాబెటిక్, బీపీ అండ్ 40-50 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ డైట్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఎవ్రీ డే ఫాలో అవుతూనే ఉంటారు. వీళ్ళని మీరు టార్గెట్ చేసుకోవచ్చు. ఇక డిమాండ్ విషయానికి వస్తే మామూలు డిమాండ్ కాదు. విలేజెస్లో, టౌన్స్లో అండ్ మెట్రో సిటీస్లో, ఈవెన్ ఆన్లైన్లో కూడా ఈ జొన్న రొట్టెకి చాలా డిమాండ్ ఉంది. దీన్ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే కాస్త రీసెర్చ్ చేసుకోవాలి. ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు లాంటి ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ చాలా అవసరం. అంటే మార్కెట్లో మనం వెళ్ళాలి అంటే ఈ బిజినెస్ ఏ ఏరియాలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ ఏరియాలో డిమాండ్ ఉంటుంది, మీ ఏరియాలో డిమాండ్ ఉందా లేదా ఒక అపార్ట్మెంట్ దగ్గర లేకుంటే ఒక విల్లాస్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు దీని గ్రోత్ ఎలా ఉంటుంది, ఎంతమంది అక్కడ ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు, ఎంతమంది అక్కడ డైట్ని ఫాలో అవుతున్నారు, ఇలాంటి విషయాలను చూసి మీరు కాస్త రీసెర్చ్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ టార్గెట్ కస్టమర్స్ మనం చెప్పుకున్నట్టుగా 40 ఇయర్స్ 50 ఇయర్స్ అబోవ్ క్రాస్ అయిన ప్రతి ఒక్కరూ దీన్ని ఆల్మోస్ట్ 50-60% తినే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఈవెన్ 40-50% కొన్ని ఏరియాస్లో ఉండవచ్చు. అక్కడ మీరు టార్గెట్ చేసుకోవాలి. హెల్త్ కాన్షియస్ ఎక్కడైతే బాగా ఫాలో అవుతున్నారో వాళ్ళని మీరు టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఈ డైట్ని ఫాలో అవుతుంటారు, ఎవ్రీడే 1 or 2 జొన్న రొట్టెస్ తింటూ ఉంటారనమాట. వాళ్ళని మీరు టార్గెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్తీగా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అవుతుంటారు, వాళ్ళని మీరు టార్గెట్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు టార్గెట్ చేసుకోవాలి. యాజ్ పర్ యువర్ స్కిల్, మీ స్కిల్ బేస్ చేసుకొని మార్కెట్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు టార్గెట్ చేసే ఏరియాలో ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారా లాంటి విషయాలు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటే బిజినెస్ కాస్త డౌన్ అవుతుంది. నెక్స్ట్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు చూజ్ చేసుకునే లొకేషన్ అనేది రోడ్డుకి దగ్గరలో ఉండాలి, నలుగురికి కనిపించేలా ఉండాలి, అండ్ అది ఈజీగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, కాలేజెస్, స్కూల్స్, ఆఫీసెస్, గవర్నమెంట్ సెక్టర్ ఉన్నటువంటి ఆఫీసెస్, లేకుంటే పెద్ద అపార్ట్మెంట్స్ లాంటివి ఉన్న చోట అయితే ఈ బిజినెస్ అనేది బాగా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఎక్విప్మెంట్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు పెద్ద ఎక్విప్మెంట్స్ లాంటివి ఏమీ అవసరం లేదనమాట. చిన్న స్టవ్, తవ్వ ఏదైతే ఉందో మనకు ప్యాన్ లాంటిది. నెక్స్ట్ మిక్సర్ గ్రైండర్స్, చిన్న ఐటమ్స్ ఏదైనా మనకు చట్నీ సో దాంట్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ తయారు చేయడానికి ఒక మిక్సర్ గ్రైండర్. నెక్స్ట్ టేబుల్, కౌంటర్, తర్వాత రూమ్ రెంట్, లేకుంటే మీరు బయట స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేస్తే ఒక బండి లేకుంటే ఒక వెహికల్ లాంటిది ఏదన్నా అరేంజ్ చేసుకోవచ్చు. ఎంత పడుతుంది అని చెప్పేసి క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. మ్యాక్స్ 2000, 3000, 5000 సంథింగ్ ఎక్సెప్ట్రా. అంటే ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే జొన్న పిండి, లేదు అనుకుంటే జొన్నలు. సో ఇదే మనకి ఇక్కడ మెయిన్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్ కూడా. సో ఇది వచ్చేసి బయట మార్కెట్లో జొన్న 50 kgs వచ్చేసి 42 రూపీస్ పడుతుంది, లేదు 40 వేసుకోండి. సో నియర్ అబౌట్ 2000 రూపీస్ పర్ 50 kg. అదే 100 kgs అయితే 4000 వరకు ఉంటుంది అనమాట. సో ఇలా మీరు తెప్పించుకోవచ్చు అనమాట. మీకు ఇంకా తక్కువలో మాట్లాడుకుంటే మంచి క్వాలిటీ బయట దొరకవచ్చు, లేకుంటే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇలా మీకు ఒక 4,000 రూపీస్ ఆఫ్ అమౌంట్ పడుతుంది అనమాట జొన్న మీరు కొనుక్కుంటే. దాన్ని పట్టించడానికి కేజీకి సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట ఎంత, ఏ విధంగా అనేది. నెక్స్ట్ ఇలా స్టార్ట్ చేసే ఈ బిజినెస్ కాన్సెప్ట్లో చాలామందికి జొన్న రొట్టె చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు అంటే చాలామంది పేరెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఓల్డ్ ఏజ్లో చాలామంది ఇళ్ళలో దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు, చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా దీన్ని చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. కాబట్టి దీనికి సంబంధించిన మిషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఆన్లైన్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ 30,000 రూపీస్ తీసుకుంటే సెమీ ఆటోమేటిక్ మిషన్ రావడం జరుగుతుంది. ఈ మిషన్ ద్వారా మీరు లెగ్ ప్రింట్ అంటే జస్ట్ మీ కాల్తో ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ ఆటోమేటిక్ ఏంటిదంటే జొన్న రొట్టె రెడీ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఒక సెమీ ఆటోమేటిక్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ప్రైస్ 30,000 రూపీస్ ఉంది. మీ ఇన్వెస్ట్మెంట్లో ఒక మనిషిని పెట్టుకుంటారు అనుకుంటే పెట్టుకోండి, లేదా ఈ మిషన్ని యాడ్ చేసుకొని కొంచెం హైజెనిక్గా వెళ్తాను అనుకుంటే వెళ్ళవచ్చు. ఈ మిషన్ని యాడ్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్లో కాస్త అనేది ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది.
లేదు అనుకుంటే కాస్త డౌన్ అవుతుంది. సో మీ బిజినెస్ మీ ఆపర్చునిటీ కాబట్టి సో మీరు ఎలా థింక్ చేసుకుంటే అలా మీరు దీన్ని ఫాలో అయిపోవచ్చు. ఇలా ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 30,000 నుంచి 50,000 లోపల మీ ఇన్వెస్ట్మెంట్ పడుతుందన్నమాట బిజినెస్ స్టార్ట్ చేయడానికి. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి ప్లాన్ చేయండి. ఇక లైసెన్సెస్, మీరు స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎటువంటి లైసెన్సెస్ అవసరం లేదు. ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈచ్ జొన్న రొట్టె బయట మార్కెట్లో 20 రూపీస్ నుంచి 30 రూపీస్ మధ్యలో ఉంది, వితౌట్ ఎనీ కర్రీ. ఓకే, సో ఎటువంటి కర్రీ అనేది లేకుండా ప్లెయిన్గా ఒక జొన్న రొట్టె 20 to 30 రూపీస్ ఉంది. సో దీన్ని మీరు కర్రీ యాడ్ చేసి దీన్ని మీరు 30-40 రూపీస్లో కూడా సేల్ చేసుకోవచ్చు. మనం రఫ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట. ఓకే, మీరు డైలీ ఒక 50 సేల్ చేశారనుకోండి, 20 రూపీస్ కింద పర్ డే 1000 రూపీస్ ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. సో దాంట్లో 50% ఆఫ్ మార్జిన్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే, అదే మీరు ఒక 100 వరకు వెళ్ళారు అనుకోండి, 2000 అండ్ దాంట్లో ఆఫ్ చేసుకుంటే మనకు 1000 రూపీస్ వరకు రావచ్చు. అండ్ ఇక్కడ మీరు కర్రీ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు. యావరేజ్ కింద మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల మీ బిజినెస్ అప్ అండ్ డౌన్స్ని బట్టి 30,000 to 60,000 వరకు తీసుకోవచ్చు అనమాట ఒక సాధారణ వ్యక్తి. ఇది తగ్గొచ్చు పెరగవచ్చు, బిజినెస్ కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది ఒక సింగిల్ మనిషి చేయగలరు. అదే మీరు ఒక మ్యాన్ పవర్ని పెట్టుకొని చేయాలి అనుకుంటే తనకి పర్ డే ఒక కాస్ట్ ఇచ్చి, అంటే పర్ డే ఒక 500 లేకుంటే 600 ఇచ్చి, లేదు అనుకుంటే పర్ డే ఒక 400 ఇచ్చి ఓన్లీ ఒక మనిషిని మాత్రమే, అంటే రొట్టె చేయడానికి మాత్రమే మనిషిని పెట్టుకొని రిమైనింగ్ ప్రాసెస్ అంతా మీరు చూసుకోవచ్చు అనమాట, కౌంటర్ని. అలా అయినా ఈ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. ఇక డెలివరీ అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట మీకు తగ్గట్టుగా. అంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా మీరు ఆన్లైన్లో పర్మిషన్స్ తీసుకుంటే, సర్టిఫికేషన్స్ తీసుకుంటే, లైసెన్సెస్ తీసుకుంటే ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్లో మరింత గ్రో అవ్వాలి అనుకుంటే జొన్న రొట్టెలో కూడా మరిన్ని వేరియంట్స్ లేకుంటే ఫ్లేవర్స్ టైప్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవేంటా అని చెప్పేసి షాక్ అవ్వకండి. ఎగ్జాంపుల్, పచ్చిమిర్చి ఉల్లిపాయ జొన్న రొట్టె, ఇదొక టైప్ ఆఫ్ జొన్న రొట్టె, దీని కాస్ట్ డిఫరెంట్గా పెట్టండి. మెంతి జొన్న రొట్టె, దీని కాస్ట్ ఇంకోలా పెట్టండి. ఎందుకంటే ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ, అంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మెంతి ప్లస్ జొన్న రొట్టె అనేది. సో ఇది ఒక డైట్ కాన్షియస్ కూడా ఉంటుందన్నమాట. డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనవన్నీ జొన్న రొట్టెలే, కానీ చూపించే వేరియంట్స్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అప్పుడు ఈజీగా ఏంటిదంటే కొనే వాళ్ళ పాపులారిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ జొన్న రొట్టె, సో తర్వాత వచ్చేసి మేతి జొన్న రొట్టె, తర్వాత గోంగూర జొన్న రొట్టె, సో తర్వాత వచ్చేసి చిలకడ దుంప జొన్న రొట్టె. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ చూపించవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ వాట్స్ని మీరు సేల్ చేస్తూ, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ మీ దగ్గర పెడుతూ మెనూలో మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ బిజినెస్ కాన్సెప్ట్ ద్వారా. బట్ బిజినెస్ చేసేటప్పుడు మనం ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1-2 సార్లు మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. అండ్ ఇమ్మీడియట్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి మీ మైండ్లో ఉంటే ఏరియాని సెర్చ్ చేయండి. ఏరియాలో గ్రౌండ్ వర్క్ చేసి పేపర్ పెన్నుతో మీరు ఒకసారి క్యాలిక్యులేషన్స్ వేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి మిత్రమా. ఇది పోటీ బిజినెస్ కాన్సెప్ట్. ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.